అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని గణేష్ చౌక్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించి డ్రగ్స్, గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేశారు. అలాగే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కోసం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రగ్స్ కి బానిసైన వారి పునరావాసం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎస్పీ తెలిపారు. డ్రగ్స్ అలవాటు ఉన్నవారు భయపడకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రీహాబిలిటేషన్ కేంద్రాల్లో చికిత్స పొందాలని సూచించారు. పోలీసులను స్వయంగా సంప్రదించి చికిత్సకు సిద్ధమయ్యే వారికి పునరావాసం కల్పించడంతో పాటు చట్టపరమైన నిబంధనల మేరకు కేసుల ఉపసంహరణకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందన్నారు. డ్రగ్స్ బారిన పడిన వారిని నేరస్తులుగా కాకుండా సమాజంలో తిరిగి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడమే పోలీస్ శాఖ లక్ష్యమని పేర్కొన్న ఎస్పీ, కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని చికిత్స కోసం రీహాబిలిటేషన్ కేంద్రాలకు తీసుకెళ్లి సహకరించాలని కోరారు. ఇంటర్నేషనల్ డ్రగ్ నిషేధ ర్యాలీలో పాల్గొన్నటువంటి గౌరవ ఎస్పీ గారు సంకీర్త్ గారికి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, విద్యార్థులు, పత్రికా మీడియా సోదరులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి పౌరుని బాధ్యత కుటుంబము సంతోషంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, గ్రామము, పట్టణము, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందాలన్నా ఈరోజు గంజాయిని, డ్రగ్స్ను నిషేధించవలసిన అవసరం ఉన్నది. నిషేధించాలంటే ప్రతి పౌరుని సహకారం కూడా అవసరం. ఇలాంటి గంజాయిని, డ్రగ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేసి మంచి మార్గంలో నడిచే విధంగా వాళ్ళనందరినీ కూడా సక్రమైన మార్గంలో ఉంచే కొరకు అందరం కూడా నడుము బిగించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గత 2.5 సంవత్సరాలు గడిచినటువంటి ప్రతి రోజులో ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడినటువంటి వాళ్ళ మీద కానీ, సప్లై చేసిన వాళ్ళ మీద కానీ ఎంతటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, తీసుకోబోతుంది. కనుక ఇది మంచి మార్గంలో కౌన్సిలింగ్ చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే కొరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. కనుక దీన్ని అందిపుచ్చుకొని ఈరోజు ఎస్పీ గారి నేతృత్వంలో మరి భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత, వ్యాపారస్తుని బాధ్యత భూపాలపల్లి జయశంకర్ జిల్లా డ్రగ్ నిషేధ జిల్లాగా ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని మీకు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. తీసుకున్నప్పుడే ఈరోజు పీజీలు చదివి, ఎంటెక్లు చదివి, పిహెచ్డీలు చేసి ఉద్యోగాలు మరి పొందకుండా డ్రగ్స్కి అలవాటు పడి తల్లిదండ్రుల నమ్మకాన్ని ఈరోజు బజార్లో వేసి కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితిని తెలియకుండా నిరుద్యోగ యువతకు కూడా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో సింగరేణి ద్వారా, టాస్క్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించడం జరిగింది. అందులో ట్రైనింగ్ పొంది ఉద్యోగావకాశాలు పొందాలని ఈ డ్రగ్ నిషేధం కొరకు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వ్యాపారస్తులందరికీ కూడా నేను ఈ ద్వారా ర్యాలీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ కూడా మీరు ఇలాంటి ఏదైతే గంజాయిని కానీ, గుట్కాలను కానీ, ఇంకా డ్రగ్ నిషేధటువంటి యొక్క వస్తువులను కానీ దూరం పెట్టండి. దానికి అలవాటు పడ్డ వ్యక్తులను కూడా కౌన్సిలింగ్ చేయించండి. ప్రతి ఒక్కరి బాధ్యతని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, పత్రికా మీడియా సోదరులు కూడా ఉదయాన్ని అందరూ కూడా బాధ్యతగా తీసుకొని మరి ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అదేవిధంగా మరి ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని భూపాలపల్లి జయశంకర్ జిల్లాను డ్రగ్ నిషేధ జిల్లాగా మనం దీన్ని రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచే కొరకు ప్రతి ఒక్క అవసరమని సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూజ్ అండ్ ఇలిసిట్ సందర్భంగా ఒక ర్యాలీ యాజ్ వెల్ యాజ్ సిగ్నేచర్ అండ్ సెల్ఫీ ఒక ప్రోగ్రామ్ని పెట్టుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనం పిల్లల్ని కూడా డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడ్రస్ చేయడం జరిగింది. మన భూపాల్పల్లి జిల్లాకు వచ్చేసరికి మనది ఒక చిన్న జిల్లా, బట్ దీనికి ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ లిటిల్ బిట్ క్లోజ్ టు ఒడిశా కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఒడిశా అండ్ ఛత్తీస్గఢ్ అనే జిల్లాలో మన డ్రగ్ రిలేటెడ్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉన్న స్టేట్స్. అక్కడ నుంచి ఏం చేస్తారంటే మన డ్రగ్ పెడ్లర్స్ అందరు కూడా డ్రగ్ అక్కడ నుంచి కొనుక్కొని మన స్టేట్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ వేరే అదర్ స్టేట్స్కి సప్లై చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్సిట్ రీజన్లో మన డిస్టిక్ కూడా ఉండడం వల్ల మన జిల్లా కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంది డ్రగ్ రిలేటెడ్. దానికి సంబంధించి మనం జిల్లాలో అనేక కేసులు ఇప్పటివరకు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పేరెంట్స్కి అండ్ ఇతర ప్రజలందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం డ్రగ్ అబ్యూస్కి సంబంధించి. ఎందుకంటే మనకున్న డేటా ప్రకారం ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్లో యువతనే ఈ డ్రగ్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈవెన్ మనం హైదరాబాద్లో కూడా కొన్ని కేసెస్ చూస్తాం, ఎక్కువ డోసేజ్ తీసుకొని కూడా ఆటోలో చనిపోయిన కేసెస్, అట్లాంటి ఇన్స్టెన్సెస్ కూడా నోటీస్లోకి వచ్చాయి. అండ్ డ్రగ్ కన్జ్యూమ్ చేసి ఇతర క్రైమ్స్ కమిట్ చేసిన ఇన్స్టెన్సెస్ కూడా మన నోటీస్లోకి వచ్చాయి. సో దీనివల్ల యువత ఒకరే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో అదంతా కూడా మనము ఇట్లాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడం కోసం డ్రగ్ని చాలా ఇంపార్టెంట్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దానికి ఒక ఈగిల్ ఫోర్స్ని కూడా పెట్టడం జరిగింది. అండ్ మన డిస్టిక్లో కూడా మనం ఒక ఈగిల్ ఫోర్స్ని కూడా క్రియేట్ చేసుకున్నాం ఎన్ఫోర్స్మెంట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. ఇదే కాకుండా ఎవరైతే ఆల్రెడీ డ్రగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో సో వాళ్ళకు కూడా మా యొక్క పిలుపు ఏంటి అంటే, ఒక స్కీమ్ అనేది మన గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. సో మీరంతటా మీరు ముందుకొచ్చి మీరు రిహాబిలిటేషన్ తీసుకుంటే మీ మీద ఏవైతే ఆల్రెడీ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎత్తివేస్తాము. సో మీకు సమాజంలో ప్రాపర్గా రిహాబిలిటేట్ చేయడం కోసం ఆ తోడ్పాటు అనేది మీకు అందజేస్తాము. సో ఇదే కాకుండా ఈ యొక్క డే సందర్భంగా ప్రజలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేయడం ఏమనగా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా ఎనీ డ్రగ్ అబ్యూజ్ రిలేటెడ్, ఎనీ డ్రగ్ సప్లయర్ గురించి కానీ, డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ, డ్రగ్ మ్యానుఫ్యాక్చర్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మేము ఎంతటి వారైనా కూడా ఉపేక్షించకుండా కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద కేసెస్ కూడా పెడతామని తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, మీడియా మిత్రులకు, పిల్లలు అందరికీ కూడా మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.